హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంగలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అద్భుతం అద్భుతం అద్భుతం. విశ్వగురువులు బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి జయహో జయహో పత్రిజీ. పత్రి మాస్టర్ గారి తులసి దళం నుంచి ఒక అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకున్నాం మనము. నా నా పేరు బికారి, నా దారి ఎడారి. అది ఎంత అద్భుతంగా ఉంది, అది మీ ముందుకు తీసుకురావాలని నా చిన్ని ప్రయత్నం. పత్రి సార్ నా గురువు, దైవం, అన్నీ. శ్వాసే నా గురువు అని చెప్పారు. అద్భుతం సార్, మీ సినిమా అద్భుతం అద్భుతం అద్భుతం. వరల్డ్ ఫేమస్ హీరో పత్రిజీ గారికి జై హో. థ్యాంక్ యూ పత్రి సార్. అద్భుతమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరిలోనూ నింపారు మీరు. అద్భుతం ఇది. ముందుగా గురువందనం చేసుకుందాం మాస్టర్స్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి విశ్వగురువులు బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి, వంశీ కిరణ్ మాస్టర్ గారికి, మరి నాకు ఈ ధ్యానం కానీ జ్ఞానం కానీ ఏదైనా సరే నన్ను ముందుకు నడిపిస్తున్న గురువులకి, నాలో ఉండి నన్ను నడిపిస్తున్న దుర్గామాతకి, నన్ను ఈ జన్మకు కారణమైన, నాకు ఈ జన్మను ప్రసాదించిన, నేను ఎన్నుకున్న నా తల్లిదండ్రులకి, నా పూర్ణాత్మకి కృతజ్ఞతాభిపాదాభివందనాలు సమర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా దారి ఎడారి అద్భుతంగా ఉంది మీనింగ్. అసలు చెప్పడానికి మాటలు చాలట్లేదు. తులసీదళం పత్రి సార్ రాసిన తులసీదళం బుక్ నుంచి అద్భుతమైన జ్ఞానం నుంచి నేను చిన్ని ప్రయత్నం ఇది. నా దారి ఎడారి. నా పేరు బికారి, నా దారి ఎడారి. ఎంత బాగుంది కదా. మనసున్న చోట మజిలి, కాదన్న చాలు బదిలి. అంతే కదా. తోటకు తోబుట్టుని, ఏటికినే బిడ్డను. పాట నాకు సరిజోడు, పక్షి నాకు తోడు. విసుగు రాదు, ఖుషి పోదు, వెసటలేనే లేదు. నా అసలు పేరు ఆనంద విహారి. మేలుకుని కలలు కని మేఘాల మేడపై మెరుపు తీగ లాంటి ప్రేయసిని ఊహించుకొని ఇంద్రధనుసు పల్లకి నెక్కి కలుసుకోవాలని ఆకాశ వీధిలో పయనించు బాటసారి. కూటికి నే పేదను, గుణములలో పెద్దను. సంకల్పమే నాకు ధనము, సాహసమే నాకు బలము. ఏనాటికో ఈ గరీబు, కాకపోడు నవాబు. అంతవరకు నేనొక నిరంతర సంచారి. నా దారి ఎడారి అంటే ఇందులోంచి జ్ఞానాన్ని తీసుకుందాం మనము. నా దారి ఎడారి అంటే బయటంతా శూన్యం అన్నమాట. నా పేరు బికారి అంటే లోపల కూడా శూన్యమే. నా బయట ప్రపంచము, భౌతికమైన ప్రపంచము కూడా శూన్యమే, నా ఆత్మ లోపల కూడా శూన్యమే అన్నమాట. ఇది ఈ అవగాహనలో ఎప్పుడు స్థితమై ఉన్నవాడే జ్ఞాని. అతనికి ఒక ప్రత్యేక స్థానం అంటూ ఏదీ లేదు. అన్ని స్థానాలు అతనివే, అన్ని స్థానాలు అతని కోసమే. మనసైన చోట మజిలీ చేస్తుంటాడు. ప్రయోజనం అక్కడ ఉన్న పని అయిపోగానే తీరిగానే బదిలీ అవుతూ ఉంటాడు. మజిలీ మజిలీ, మన జీవితమే మజిలీ. తోట అంటే వృక్ష సామ్రాజ్యం, చెట్ల సామ్రాజ్యం. తోటకు బుట్టువును అంటే చెట్లు చేమలే సహయాత్రికులుగా ఉన్నవాడను. ఏరు అనేది ఖనిజ ధాతువుల సామ్రాజ్యాన్ని సూచిస్తుంది. ఖనిజం, రాయి, రప్ప, ఆ సామ్రాజ్యంలో కూడా నేనున్నాను. ఏటికి నే బిడ్డను అంటే ఖనిజ ధాతువుల నుండి నేను వచ్చానన్నమాట అని అర్థం.
ఏటికినే బిడ్డను, నీటి జలాలలో నుంచి అన్నిట్లోంచి నేను పుట్టాను. తనకు తాను తోడు అని, వేరే మనుషుల సాంగత్యమే అవసరం లేనివాడు అని అర్థం. నాకు నేనే తోడు. పక్షి అన్నది జంతు సామ్రాజ్యం. పక్షి నాకు తోడంటే నేను అక్కడి నుంచే వచ్చాను కదా, అక్కడి నుండే వచ్చాను. ఈ విధంగానే ప్రకృతి జీవరాశులతో కలిసి మెలిసి ఉంటాడు గనక నేను పక్షి నాకు తోడు, పక్షే నాకు తోడు, తోటకునే తోబుట్టును అన్నట్టు పక్షి నాకు తోడు. జ్ఞానికి ఎప్పుడూ విసుగు రాదు. అతడు సదా ఆనందంగా ఖుషీగా ఉంటాడు. అతనికి అలసట అనేదే ఎప్పుడూ ఎరగనివాడు. అందుకే అతను ఆనంద విహారి. మేలుకొని కలలు కని అంటే ధ్యానంలో సూక్ష్మ శరీర యాత్ర చేయడం. మేలుకొని కలలు కనడం అంటే ధ్యానంలో ఉండి ఆస్ట్రల్ బాడీతో మేఘాలలో అంటే పైనున్న లోకాలలో, ఊర్ధ్వలోకాలలో ప్రయాణం చేసేవాడు. ఆస్ట్రల్ బాడీతో, సూక్ష్మ శరీరంతో. మెరుపుతీగ లాంటి నా ప్రేయసి ప్రియుడు. ఎవరు ఏ ఏ శరీరంలో ఉన్నవాళ్ళు వాళ్ళు అది ఊహించుకోవచ్చు. మెరుపు లాంటి నా ప్రేయసి అంటే మిరిమిట్లు గొలిపే అత్యంత ప్రియాతి ప్రియమైన సర్వశక్తివంతమైన తన పూర్ణాత్మ అన్నమాట. మెరుపుతీగ లాంటి నా ప్రేయసి అనుకుంటున్నాడు, ప్రియుడు అనుకుంటారు. ఎవరు వాళ్ళు అంటే అత్యంత శక్తివంతమైన తన పూర్ణాత్మ, తన హీరో, తన ప్రేయసి, అది అన్నమాట తన పూర్ణాత్మ అన్నమాట. ఊహించుకొని అని అంటే ముందుగా సిద్ధాంతపరంగా తెలుసుకోవడం. తనే అనుకొని అది తెలుసుకొని సిద్ధాంతపరంగా తెలుసుకున్నవాడు జ్ఞాని. ఇంద్రధనుసు పల్లకి అంటే గురువుని పల్లకిగా చేసుకొని అన్నమాట. ఇంద్రధనుసు పల్లకిలో ఊరేగుతాను అంటే ఇంద్రధనుస్సులో 7 రంగులు ఉంటాయి. అంటే ఓ గురువు అయినవాడు, ఒక ఆత్మజ్ఞాని అయినవాడు తన 7 శరీరాలను క్రియాశీలం చేసుకోవడాన్నే ఆ పోలిక సూచిస్తుంది. ఇంద్రధనుసు పల్లకి అంటే ఇంద్రధనుసు పల్లకి నెక్కి కలుసుకోవాలని ఆకాశ వీధిలో పయనించు బాటసారి. అంటే ఇంద్రధనుసు పల్లకి అంటే గురువును పల్లకిగా చేసుకొని అన్నమాట. ఇంద్రధనుసులో 7 రంగులు ఉంటాయి. అంటే ఓ గురువు అయినవాడు, ఒక ఆత్మజ్ఞాని అయినవాడు తన 7 శరీరాలను క్రియాశీలం చేసుకోవడాన్ని ఆ పోలిక సూచిస్తుంది. ఒకే రకమైన స్థితిని చేసుకోవడం 7 శరీరాలను ఎక్కి ఇంద్రధనుసు పల్లకిని ఎక్కి అంటే ఆ యోగి సహాయంతో కలుసుకోవాలని, అంటే పూర్ణాత్మతో అనుసంధానం పరుచుకోవాలని. గురువేమో పల్లకి ఎక్కడం అంటే యోగి సహాయంతో పూర్ణాత్మతో అనుసంధానం ఏర్పరచుకోవాలి. ఆకాశ వీధిలో పయనించు బాటసారంటే విశ్వ సూక్ష్మ లోకాల యాత్రికుడు కావడం అన్నమాట. విశ్వంలోని సూక్ష్మ లోకాలలో యాత్రికుడు, సూక్ష్మ దేహధారి అయి ఆస్ట్రల్ బాడీతో తిరగడం. గురూపదేశం పొంది ధ్యాన ప్రక్రియ ద్వారా పూర్ణాత్మ జ్ఞానం పొంది ఊర్ధ్వలోకాలలో యానం చేసే యోగి అతడు అని అర్థం. కూటికినే పేదను అయినా నేను గుణాలన్నింటినీ సంతరించుకున్నవాడను. సంకల్పశక్తే అతని ధనం, సాహసమే అతని బలం. గరీబు అంటే కింద ఉన్న ఆత్మ, నవాబు అంటే పూర్ణాత్మ లేక కో క్రియేటర్, సహవిధాత.
ఏనాటికి కాకపోడు అంటే తాను కూడా ఎప్పటికైనా ఆ పూర్ణాత్మ స్థాయికి చేరుకోగలనని, ఆ పూర్ణాత్మ స్థాయికి నేను చేరుకోగలను అని. సహవిధాతగా కాగలనని తెలుసుకున్నవాడు నవాబుగా కాగలనని, కో క్రియేటర్గా కాగలనని తెలుసుకున్నవాడు. ప్రతి చిన్న పిల్లవాడు పెరిగి సహజంగా పెద్ద అయినట్లే, ప్రతి మొక్క పెరిగి ఒక వృక్షమైనట్లే తాను కూడా ఆ విధంగా ఎప్పటికైనా ఎలాగైనా బ్రహ్మర్షిగా తప్పక అవుతానని ఎరిగినవాడు. అంతవరకు అంటే నవాబు అయ్యేంత వరకు, అంటే పూర్ణాత్మ స్థాయికి ఎదిగేంత వరకు. నిరంతర సంచారి అంటే నిరంతరం సంచరిస్తూ, అందరికీ బోధిస్తూ, అందరినీ ఉత్తేజపరుస్తూ ఉంటాడు అని. ఎప్పుడు లోపల బయట శూన్యతను మరిచిపోనివాడు. లోపల శూన్యం, బయట శూన్యం మర్చిపోనివాడు. అతడే ఆనంద విహారి, ఆమె ఆనంద విహారి. అతడే ఆకాశ వీధిలో పయనించే బాటసారి, ఆమెనే ఆకాశ వీధిలో పయనించే బాటసారి. అతడే కాబోయే నవాబు, ఆమె కూడా కాబోయే నవాబే. అతడే తథాగతుడు, ఎల్లప్పుడూ తథాగతుడు. జై హో పత్రిజీ, జై హో జై హో జై హో. పత్రి మాస్టర్ గారికి కోటి 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 దండాలయ్యా మీకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్. అద్భుతమైన జ్ఞానం ఈ పాటలో. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతము. దీన్ని వినండి, తీసుకోండి. మనం ఏం తీసుకుంటున్నాం అనేది, ధ్యానం అంటే ఎంత విలువైంది అనేది తెలుసుకోండి. నా పేరు బికారి, నా దారి ఎడారి, నా పేరు బికారి, నా దారి ఎడారి, మనసున్న చోటే మజిలీ, కాదన్న చాలు బదిలీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పత్రి మాస్టర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.